సార్ మీ వాయిస్ వినిపించట్లేదు. సార్ మ్యూట్ లో ఉంది సార్. సార్ వాయిస్ వినిపించట్లేదు. వన్స్ చూడరా. సార్ మ్యూట్ పడింది మీకు, చూడండి రావట్లేదు. ఒకసారి హెడ్సెట్ తీసి పెట్టండి సార్ మీది, హెడ్ ఫోన్స్. హలో, నౌ ఓకే సార్, చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. Hello. Hello. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. Now it is okay. ఓకే ఓకే సార్. Oh, okay. Good. Hello. Okay. ఓకే, ఇంతకు ముందు క్లాస్ లో మనం కొన్ని విషయాలను డిస్కస్ చేయడం జరిగింది. ఈ రోజు మనం డిస్కస్ చేయబోయేటువంటి అంశం భారతీయ ద్రవ్య మార్కెట్. దీన్నే మనం ఇండియన్ మనీ మార్కెట్ అంటాం. ఇండియన్ మనీ మార్కెట్. ఎస్, భారతదేశంలో ఉన్నటువంటి మార్కెట్ మొత్తాన్ని బ్యాంకింగ్ వ్యవస్థ దృష్ట్యా మనం పరిశీలించినప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి మార్కెట్ మొత్తాన్ని రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. దీన్నే మనము ద్రవ్య మార్కెట్ మరియు మూలధన మార్కెట్ అని వర్గీకరించడానికి అవకాశం ఉంది. రెండు రకాల వర్గీకరణ: భారతీయ ద్రవ్య మార్కెట్, ఇండియన్ మనీ మార్కెట్. నెక్స్ట్ భారతీయ మూలధన మార్కెట్, దీన్నే ఇండియన్ క్యాపిటల్ మార్కెట్. ఈ రెండు రకాల వర్గీకరణలు మనం పరిశీలించడానికి ముందు అసలు మార్కెట్ అంటే ఏమిటి? బ్యాంకింగ్ సిస్టమ్ లో మార్కెట్ అంటే మార్కెటింగ్ లేదా మార్కెట్ అనేటువంటి అర్థాన్ని మనం ఒకసారి అండర్స్టాండ్ చేసుకోవాలంటే, నార్మల్ అర్థంలో మీకు తెలిసిన దాని ప్రకారం మార్కెట్ అంటే వస్తువులను కానీ సేవలను కానీ అమ్మడం కానీ కొనడం కానీ అనేటువంటి ప్రక్రియ. ఇక్కడ మనం ద్రవ్య మార్కెట్ కి సంబంధించి మూలధన మార్కెట్ కు సంబంధించినటువంటి విషయంలో మాత్రం ఇక్కడ వస్తువులు సేవలు కాకుండా మన దగ్గర ఉన్నటువంటి వర్తకపు బిల్లులు, ప్రామిసరీ నోట్లు, ప్రభుత్వ బాండ్లు, ఇట్లాంటి వాటిని ఒక వ్యవస్థ నుంచి ఇంకొక వ్యవస్థకు మనం బదిలీ చేయడాన్నే మార్కెట్ అనేటువంటి పేరుతో పిలుస్తాం. ఇక్కడ వస్తువులు సేవలు ఉండవు. ఏముంటాయి? మనం ఇంతకు ముందు చెప్పినట్టు వర్తకపు బిల్లులు, నెక్స్ట్ ప్రామిసరీ నోట్లు, ప్రభుత్వ బాండ్లు, నెక్స్ట్ బిల్లులు, ఏమైనా బిల్లులు ఉంటాయి. వీటికి సంబంధించినటువంటి మార్పిడినే మనము మార్కెట్ అనేటువంటి పేరుతో పిలుస్తాం. ఈ మార్కెట్ ను భారతదేశం దృష్టి ఆలోచించినప్పుడు రెండు రకాలుగా వర్గీకరించవచ్చు మనం. నేను ఇంతకు ముందు చెప్పినట్టు ఇండియన్ మనీ మార్కెట్, ఇండియన్ క్యాపిటల్ మార్కెట్, భారతీయ ద్రవ్య మార్కెట్ మరియు భారతీయ మూలధన మార్కెట్. ఎస్, భారతీయ ద్రవ్య మార్కెట్, ఇండియన్ మనీ మార్కెట్ అంటే ఏంటిదనేటువంటి విషయాన్ని మనం ఒకసారి అవలోకనం చేసుకుంటే, స్వల్పకాలిక విత్తాన్ని సమకూర్చేటువంటి మార్కెట్ ను ద్రవ్య మార్కెట్ అంటాం. ది మార్కెట్ విచ్ ప్రొవైడ్స్ షార్ట్ టర్మ్ మనీ టు ది నీడెడ్ వన్ ఈజ్ నోన్ యాజ్ ఇండియన్ మనీ మార్కెట్. స్వల్పకాలిక విత్తాన్ని అంటే, స్వల్పకాలం అంటే ఏంటిది? మరి ఇక్కడ ఒక డెఫినేషన్ ఏమైనా ఉందా? స్వల్పకాలం అంటే ఎంత కాలాన్ని మనం స్వల్పకాలం అనొచ్చు అంటే, మనకు ఇండియన్ మనీ మార్కెట్ దృష్టిలో స్వల్ప కాలాన్ని ఒక రోజు నుంచి 1.5 year వరకు, ఒక రోజు నుంచి 1.5 year వరకు ఉండేటువంటి కాలాన్ని మనం స్వల్ప కాలం అంటున్నాము. దీన్నే మనము ద్రవ్య మార్కెట్ లో చెప్తున్నాం. ద్రవ్య మార్కెట్ దృష్ట్యా స్వల్ప విత్తాన్ని లేదా స్వల్పకాలిక విత్తాన్ని సమకూర్చేటువంటి మార్కెట్ ను ద్రవ్య మార్కెట్ అంటున్నాం. ఈ ద్రవ్య మార్కెట్ యొక్క నిర్వచనం ప్రకారము ఒక రోజు నుంచి 1.5 year వరకు ఉండేటువంటి కాలాన్ని మనము స్వల్పకాలము అంటే, ఈ మధ్య కాలంలో జరిగేటువంటి విషయాలను
మనం మార్కెట్ చేసేటువంటి పరిస్థితినే మనము ద్రవ్య మార్కెట్ అనేటువంటి అర్థంలో చూస్తాం. ఇక్కడ చూడండి, భారతదేశం యొక్క ఆర్థిక అభివృద్ధిని మనం పరిశీలించినప్పుడు ద్రవ్య మార్కెట్ కు విశిష్టమైనటువంటి ప్రాముఖ్యత ఉన్నట్టుగా మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఈ ద్రవ్య మార్కెట్ యొక్క వ్యవహారాల వల్లనే దేశం ఎంతో అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అభివృద్ధి చెందినటువంటి ద్రవ్య మార్కెట్ దేశంలో ఉంటే ఆ దేశం చాలా పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి మరియు దేశం చాలా పారిశ్రామిక ప్రగతి సాధించడానికి అవకాశం ఉంటుందనేటువంటి విషయాన్ని మనం విస్మరించడానికి వీల్లేదు. కాబట్టి ఒక దేశంలో ద్రవ్య మార్కెట్ ఎంత బాగా అభివృద్ధి చెందితే ఆ దేశం పారిశ్రామికంగా అంత వేగంగా అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి దేశంలో ద్రవ్య మార్కెట్ యొక్క అభివృద్ధి చాలా అవసరము. దీనికి సంబంధించి భారతదేశానికి సంబంధించినటువంటి ద్రవ్య మార్కెట్ మనం పరిశీలిస్తున్నటువంటి క్రమంలో అసలు ద్రవ్య మార్కెట్ అంటే ఏమిటి అనేటువంటి విషయంలో కొందరు ఇచ్చినటువంటి నిర్వచనాన్ని మనం పరిశీలిస్తాం. క్రౌతర్ అనేటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి నిర్వచనం. క్రౌతర్ ఏం చెప్పిందంటే, ద్రవ్య మార్కెట్ అనేది వివిధ రకాల దగ్గరి ద్రవ్యంతో వ్యవహరించే వివిధ సంస్థల సముదాయం. దగ్గరి ద్రవ్యం, నియర్ మనీ అంటే ఇంతకుముందు చెప్పాను నేను, స్వల్పకాలం, ఒక రోజు నుంచి 1.5 year వరకు ఉండేటువంటి మధ్య కాలాన్ని స్వల్పకాలిక విత్తం అనేటువంటి పేరుతో పిలుస్తున్నాం. ఇట్లాంటి విత్తాన్ని సమకూర్చేటువంటి మార్కెట్ నే మనం ద్రవ్య మార్కెట్ అనేటువంటి పేరుతో పిలుస్తున్నాం. ఈ ద్రవ్య మార్కెట్ లో మనము సరఫరా చేసేటువంటి ద్రవ్యాన్నే దగ్గరి ద్రవ్యం. ఇది ద్రవ్యం కాదు. ద్రవ్యం అంటే మనీ. మార్కెట్ దృష్టిలో ద్రవ్యం అంటే మనీ లేదా క్యాష్. మీరు నార్మల్ గా మాట్లాడుకునే భాషలో క్యాష్. కానీ మనం ఇప్పుడు మాట్లాడేది ద్రవ్యము కాదు, నగదు కాదు. ఏం మాట్లాడుతున్నాం మనము? దగ్గరి ద్రవ్యము. ఇది ద్రవ్యం కాదు. ద్రవ్యాన్ని ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క అంశాన్ని ద్రవ్యంలోకి మార్చుకోవడం చాలా ఈజీ. ఏంటిదది? వర్తకపు బిల్లులు, ప్రామిసరీ నోట్లు, ప్రభుత్వ బాండ్లు, సెక్యూరిటీలు. ఇవన్నిటిని మనము తొందరగా నగదులోకి మార్చుకోవడానికి లేదా ద్రవ్యంలోకి మార్చుకోవడానికి అవకాశం ఉన్నటువంటి వివిధ రకాల సాధనాలు. అందుకోసమే దీన్ని ఏమంటున్నాం మనము? దగ్గరి ద్రవ్యం, నియర్ మనీ మార్కెట్. ఇది నియర్ మనీ మార్కెట్. అయితే ఈ ద్రవ్య మార్కెట్ కు సంబంధించినటువంటి ప్రాధాన్యతను చూడాలి మనం. ఎందుకు ఈ ద్రవ్య మార్కెట్ అవసరం మనకు? దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంది? దీన్ని ఎందుకు ఒక దేశంలో మనం ప్రోత్సహించవలసినటువంటి అవసరం ఉంది? దీని యొక్క ప్రాముఖ్యతను మనం క్లియర్ గా తెలుసుకోవాలి. ద్రవ్య మార్కెట్ యొక్క ప్రాముఖ్యతను క్లియర్ గా తెలుసుకోవాలి అంటే, నెంబర్ 1, దీన్ని అంశాల వారీగా మనం పరిశీలించినప్పుడు నెంబర్ 1 ఏంటిదంటే కేంద్ర బ్యాంకుకు సహాయం అనేటువంటి అంశాన్ని చూద్దాం. ఎట్లా అభివృద్ధి చెందినటువంటి ద్రవ్య మార్కెట్ కేంద్ర బ్యాంకు కూడా ఎంతో సహాయపడుతుంది అంటున్నాం మనం. ఎందుకు? ద్రవ్య మార్కెట్ అమలులో ఉన్న ఆర్థిక బ్యాంకింగ్ పరిస్థితులకు దర్పణం లాంటిది. ఎట్లా? ఒక దేశంలో ద్రవ్య మార్కెట్ బాగా అభివృద్ధి చెందితే ఆ దేశంలో పారిశ్రామిక అభివృద్ధి జరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. పారిశ్రామిక ప్రగతి ఎక్కువగా సాధించగలిగినటువంటి దేశం ప్రపంచంలో తొందరగా గుర్తింపు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కేంద్ర బ్యాంకు తన విధానాలను రూపొందించుకోవడానికి ఈ యొక్క ద్రవ్య మార్కెట్ విధానం అనేటువంటిది అతి ప్రధానమైనటువంటి అంశంగా చూడొచ్చు మనము. అంటే దేశంలో కేంద్ర బ్యాంకుకు సహాయం చేయాలి అంటే భారతదేశంలో ఉన్నటువంటి వివిధ రకాల బ్యాంకింగ్ మరియు విత్త సంస్థలు అభివృద్ధి చెందితేనే కేంద్ర బ్యాంకుకు సహాయం ఎక్కువగా చేయడానికి అవకాశం ఉంటుంది. ఎట్లా అంటే ఈ సంస్థల మధ్య, బ్యాంకుల మధ్య ఈ యొక్క ద్రవ్య మార్కెట్ వ్యవహారాలు ఎక్కువగా జరిగినప్పుడు తద్వారా కేంద్ర బ్యాంకు ఎక్కువ మొత్తంలో ద్రవ్య సహాయం చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇది మొదటి ప్రధానమైనటువంటి అంశంగా ప్రాధాన్యతగా మనం గుర్తించవచ్చు. తర్వాత ఇంకొక రెండవ అంశం ఏంటంటే ప్రభుత్వానికి సేవలు. ఎట్లా? ద్రవ్య మార్కెట్ ప్రభుత్వానికి అనేక విధాలుగా సహాయపడుతుంది. ఎట్లా?
ప్రభుత్వం తన ట్రెజరీ బిల్లులను అమ్మడం ద్వారా తమకు అవసరమైన స్వల్పకాలిక నిధులను సమకూర్చుకుంటుంది. ప్రభుత్వానికి కూడా పైసలు అవసరం. ఈ పైసలు అవసరమైనటువంటి సందర్భంలో ప్రభుత్వాలు కూడా ఏం చేస్తాయంటే తాము రూపొందించినటువంటి ట్రెజరీ బిల్లులను బహిరంగ మార్కెట్ లో అమ్ముకొని స్వల్ప కాలానికి కావలసినటువంటి మనీని సమకూర్చుకునేటువంటి అవకాశానికి కూడా ప్రభుత్వానికి ఉంటుంది. ఈ విధంగా ప్రభుత్వానికి కూడా సేవలు అంటే భారత ద్రవ్య మార్కెట్ పరిష్టంగా ఉండి బాగా విస్తృతంగా ఉంటే ప్రభుత్వం కూడా తమకు అవసరమైనటువంటి స్వల్పకాలిక విత్తాన్ని ద్రవ్య మార్కెట్ నుంచి సమకూర్చుకోవచ్చు. మీరు ఉదాహరణకు చూడండి, కేంద్ర ప్రభుత్వానికి ఏదైనా సందర్భంలో రుణం అవసరమైతే ప్రభుత్వం వేరే సంస్థల నుంచి రుణం తీసుకోవడానికి అవకాశం ఉంది, లేదా అంతర్జాతీయ సంస్థల నుంచి కూడా రుణం తీసుకోవచ్చు. లాస్ట్ కు రుణాలు ఎక్కడ దొరికే పరిస్థితి లేనప్పుడు భారత ప్రభుత్వానికి ఉన్నటువంటి మరొక రకమైనటువంటి సాధనం ఏంటంటే కరెన్సీ నోట్లను ముద్రించేటువంటి అవకాశము. కరెన్సీ నోట్లను ముద్రించేటువంటి అవకాశం భారత ప్రభుత్వానికి ఉంది. అది రిజర్వ్ బ్యాంకు ద్వారా జరుగుతుంది. కానీ ఇప్పుడు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు అవసరమైనటువంటి నిధులను సమకూర్చుకోవడానికి రుణాలను చేయడానికి అవకాశం ఉంది. రుణాలు దొరకలేని పరిస్థితులలో ప్రభుత్వమే కొన్ని రకాల బాండ్లను స్వల్పకాలిక బాండ్లను ద్రవ్య మార్కెట్ లో అమ్మేసి నిధులను సమకూర్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. తద్వారా ద్రవ్య మార్కెట్ ప్రభుత్వానికి అవసరమైనటువంటి స్వల్పకాలికమైనటువంటి వనరులను సమకూర్చుకోవడానికి ఒక విధమైన సాధనంగా ఉపయోగపడుతుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకోవచ్చు. తర్వాత ఇంకొక మూడవ అంశం ఏంటంటే సమర్థవంతమైన నిధుల పంపిణీ. ఎట్లా సమర్థవంతమైన నిధుల పంపిణీ జరుగుతుంది మరి యొక్క ద్రవ్య మార్కెట్ వల్ల అంటే వాణిజ్య బ్యాంకులు ఇతర సంస్థలు ఏమున్నా కూడా విత్త సంస్థలు ఏమున్నా కూడా వాటి వద్ద ఉన్న స్వల్పకాలిక నిధులను లాభదాయకంగా వినియోగించుకోవడంలో ద్రవ్య మార్కెట్ ఉపయోగపడుతుంది. అయితే వాణిజ్య బ్యాంకులు తన వద్ద ఉన్న మిగులు నిధులను తేలికగా నగదులోకి మార్చుకోవడానికి ఆస్తులపై పెట్టుబడి పెట్టేటువంటి అవకాశం ఉండటం వల్ల ఈ ద్రవ్య మార్కెట్ ఒక రిజర్వాయర్ గా పనిచేస్తుంది. అంటే ప్రభుత్వం వాణిజ్య బ్యాంకులు చూడండి, వాణిజ్య బ్యాంకులు తమ దగ్గర ఉన్నటువంటి ఆర్థిక వనరులను లేదా స్వల్పకాలిక విత్తాన్ని ఏం చేయొచ్చు, మిగులు విత్తం ఇది అంటే వాళ్ళకి అవసరమైన దానికంటే ఎక్కువ మొత్తం వాణిజ్య బ్యాంకుల దగ్గర ఉన్నప్పుడు వాటిని వివిధ రకాల ఆస్తులలో పెట్టుబడి పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఒక సంస్థ నుంచి ఇంకొక సంస్థలోకి నిధుల ప్రవాహం అనేటువంటిది బదిలీ అవుతుంది. కాబట్టి ఇక్కడ సమర్థవంతమైనటువంటి నిధులను ఒక సంస్థ నుంచి ఇంకొక సంస్థకు, ఒక బ్యాంకు నుంచి ఇంకొక బ్యాంకుకు, లేదా బ్యాంకు నుంచి ప్రభుత్వానికి, లేదా ప్రభుత్వం నుంచి బ్యాంకుకు ఇట్లా నిధులను మనకు అవసరాలకు అనుగుణంగా ఏ రంగానికైతే అవసరం అనుకుంటామో ఆ రంగానికి వాటిని మనము నిరంతరాయంగా నిరాటంకంగా బదిలీ చేసేటువంటి అవకాశాన్ని మనము ఈ యొక్క ద్రవ్య మార్కెట్ వ్యవస్థలో చూడొచ్చు. తర్వాత ఇంకొక నిధుల బదిలీ ఎట్లా జరుగుతుందంటే క్రమబద్ధమైన అభివృద్ధి చెందిన ద్రవ్య మార్కెట్ ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి సత్వరం నిధులను మళ్లించడం ద్వారా ప్రాంతీయంగా ఉన్నటువంటి నిధుల సరఫరాలతోని ఎక్కువ తక్కువలను నివారించడానికి అవకాశం ఉంటుంది. ఒక ప్రాంతంలో నిధులు ఎక్కువ ఉన్నాయి, ఇంకొక ప్రాంతంలో నిధులు తక్కువ ఉన్నాయి అన్నప్పుడు ఎక్కువ ఉన్న ప్రాంతం నుంచి తక్కువ ఉన్న ప్రాంతానికి నిధులను బదిలీ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇది ఎప్పుడు సాధ్యమవుతుంది? భారతీయ ద్రవ్య మార్కెట్ లో ద్రవ్య మార్కెట్ యొక్క వ్యవహారాలు ఎక్కువగా ఉన్నప్పుడు, సమర్థవంతంగా ఉన్నప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. తర్వాత ఇంకొక ప్రధానమైనటువంటి అంశము ద్రవ్య మార్కెట్ కు సంబంధించి నిర్వహణ మూలధనాన్ని సమకూర్చడం. సాధారణంగా మీరు మూలధనాన్ని రెండు రకాలుగా వర్గీకరిస్తాం మనము. స్వల్పకాలిక మూలధనం, దీర్ఘకాలిక నిర్వహణ మూలధనం, స్థిర మూలధనం, రెండు రకాలుగా. స్థిర మూలధనం, నిర్వహణ మూలధనం, ఫిక్స్డ్ క్యాపిటల్, వర్కింగ్ క్యాపిటల్. అయితే ఫిక్స్డ్ క్యాపిటల్ అంటే జనరల్ గా ఏంటంటే మనం ఒక వ్యాపార సంస్థను స్థాపించడానికి కావలసినటువంటి
స్థిరమైనటువంటి, అంటే మనం పెట్టేటువంటి పెట్టుబడి స్థిరంగా ఉండేది. ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ ను పర్చేజ్ చేయటం, మెషినరీని పర్చేజ్ చేయటం, ఫర్నిచర్ పర్చేజ్ చేయటం, ఇట్లాంటి వాటికి మనం వెచ్చించేటువంటి మూలధనాన్ని స్థిర మూలధనం అనే పేరుతో పిలుస్తాము. రోజువారీగా వ్యాపార కార్యకలాపాలను నడిపించడానికి కావలసినటువంటి మూలధనాన్ని నిర్వహణ మూలధనం అనే పేరుతో పిలుస్తాము. అయితే ఈ వ్యాపార సంస్థలకు కావలసినటువంటి నిర్వహణ మూలధనం, అంటే రోజువారీగా వ్యాపార కార్యకలాపాలు జరగాలి అంటే నిర్వహణ మూలధనం అవసరం. ఎందుకంటే స్థిర మూలధనం అనేది సంస్థలో ఒకేసారి మనం పెట్టేటువంటి పెట్టుబడి. స్థిర మూలధనం అంటే ఒక సంస్థలో మనం ఒకేసారి పెట్టేటువంటి పెట్టుబడి. కానీ నిర్వహణ మూలధనం అనేది మాత్రం ప్రతిరోజు ఈ మూలధనం మనకు అవసరం ఉంటుంది. ఇట్లాంటి మూలధనాన్ని మనం సమకూర్చుకోవాలి అంటే భారతీయ మార్కెట్లను మనం పరిశీలించినప్పుడు ద్రవ్య మార్కెట్ లో మాత్రమే ఇట్లాంటి అవకాశం ఎందుకు ఉంటుంది అంటే, మనం ఇంతకు ముందే చెప్పాం, స్వల్పకాలిక విత్తాన్ని సమకూర్చడానికి ఈ యొక్క మార్కెట్ పనిచేస్తుంది అనుకున్నప్పుడు ఒక రోజు నుంచి ఒక సంవత్సరం వరకు ఉండేటువంటి కాలానికి కావలసినటువంటి ఆర్థిక అవసరాలను తీర్చేటువంటి మార్కెటే మనకు ద్రవ్య మార్కెట్ అయినప్పుడు ఇక్కడ మనకు ఎక్కువగా ఉపయోగపడేది నిర్వహణ మూలధనమే. మరి స్థిర మూలధనం ఎక్కడ వస్తుంది అంటే, స్థిర మూలధనాన్ని ఎవరు సమకూరుస్తారు అంటే మూలధన మార్కెట్ లో ఉండేటువంటి సంస్థలు మనకు సమకూరుస్తాయి. కాబట్టి ఇక్కడ మనకు ఈ యొక్క ద్రవ్య మార్కెట్ మనకు ప్రొవైడ్ చేసేది నిర్వహణ మూలధనాన్ని సమకూర్చడానికి కావలసినటువంటి అవకాశాలు. దీనికోసం గాను బిల్లులను డిస్కౌంట్ చేయడం, రీడిస్కౌంట్ చేసుకునేటువంటి సౌకర్యాలను భారతీయ ద్రవ్య మార్కెట్ కల్పిస్తుంది. నేను ఇంతకు ముందే చెప్పాను, బిల్లు అంటే ఒక రుణదాత రుణగ్రస్తుని మీద బిల్లును రాసి రుణగ్రస్తుని యొక్క అంగీకారం పొందిన తర్వాత ఆ పత్రాన్ని తన దగ్గర పెట్టుకుంటాడు. దాన్నే మనము వర్తకపు బిల్లు లేదా బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అనేటువంటి పేరుతో పిలుస్తాం. తనకు అవసరమైనప్పుడు ఈ రుణదాత ఆ బిల్లును తీసుకుపోయి బ్యాంకులో సమర్పించడం లేదా డిస్కౌంట్ చేసుకోవడం ద్వారా ఆ మొత్తాన్ని పొందేటువంటి అవకాశాన్ని బ్యాంకు ఆ యొక్క రుణదాత కలిగిస్తుంది. దీన్నే బిల్లును డిస్కౌంట్ చేసుకోవడం అంటారు. అప్పుడు వాణిజ్య బ్యాంకు దగ్గర ఉన్నటువంటి ఈ బిల్లు, ఎవరికైతే రుణదాతకు బిల్లు డిస్కౌంట్ చేసుకున్నప్పుడు మనీ చెల్లించి ఆ బిల్లును తన దగ్గర పెట్టుకొని ఆ బిల్లును ఈ బ్యాంకు అవసరమైనప్పుడు రిజర్వ్ బ్యాంకు దగ్గర రీడిస్కౌంట్ చేసుకునేటువంటి అవకాశాన్ని కూడా కలిగిస్తుంది ఈ యొక్క భారతీయ ద్రవ్య మార్కెట్. ఇది ఈ 4-5 అంశాలతోని భారతదేశంలో ద్రవ్య మార్కెట్ యొక్క ప్రాధాన్యతను ప్రాముఖ్యతను మనం తెలుసుకోవచ్చు. అంటే కేంద్ర బ్యాంకుకు సహాయం చేయడం ప్రధానమైన ఉద్దేశం, ప్రభుత్వానికి సేవలు అందించడం ప్రధానమైనటువంటి ఉద్దేశంతో సమర్థవంతమైనటువంటి నిధులను వ్యవస్థల మధ్య పంపిణీ చేయడానికి, నెక్స్ట్ ఇతర నిధులను అవసరం ఉన్నటువంటి ప్రాంతాలకు అవసరం ఉన్నటువంటి సంస్థలకు సమకూర్చడానికి, నిధులను బదిలీ చేయడానికి, మరియు లాస్ట్ అంశం ఏంటంటే నిర్వహణ మూలధనాన్ని అవసరమైనటువంటి పరిశ్రమలకు వ్యాపార సంస్థలకు కావలసినటువంటి నిర్వహణ మూలధనాన్ని సమకూర్చడమే ప్రధానమైనటువంటి ఉద్దేశంగా ఈ యొక్క భారతీయ ద్రవ్య మార్కెట్ పనిచేస్తున్నట్టుగా మనము పరిశీలించడానికి అవకాశం ఉంది. కాబట్టి భారతదేశంలో ద్రవ్య మార్కెట్ పనిచేస్తున్నప్పటికీ చాలా ఎఫెక్టివ్ గా మనం అనుకున్న స్థాయిలో అది ఇంకా వర్క్ చేస్తలేదు అనేటువంటి విషయాన్ని కూడా మనం పరిశీలించవచ్చు. అయితే ఈ భారతీయ ద్రవ్య మార్కెట్ కు ఉన్నటువంటి లక్షణాలు ఏంటి అనేది చూద్దాం. భారతీయ ద్రవ్య మార్కెట్ కు ఉన్నటువంటి లక్షణాలు ఏంటి? భారతదేశంలో ద్రవ్య మార్కెట్ అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఉన్న ద్రవ్య మార్కెట్లకు ఒకే ఉదాహరణగా చెప్పవచ్చు. ఎందుకంటే భారతదేశం అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం. ఇట్ ఈస్ అ డెవలపింగ్ కంట్రీ. అమెరికా అనుకోండి, డెవలప్డ్ కంట్రీ, అభివృద్ధి చెందినటువంటి దేశం. బ్రిటన్ అభివృద్ధి చెందిన దేశం. ఫ్రాన్స్ అభివృద్ధి చెందిన దేశం. బ్రెజిల్ అభివృద్ధి చెందిన దేశం. ఇట్లా అభివృద్ధి చెందినటువంటి దేశాలలో ద్రవ్య మార్కెట్ చాలా సమర్థవంతంగా, చాలా సంఘటితంగా పనిచేసేటువంటి వ్యవస్థను మనం చూడొచ్చు. కానీ భారతదేశం ఇప్పుడే అభివృద్ధి చెందుతున్నటువంటి దేశంగా మనం చూస్తున్నటువంటి క్రమంలో అభివృద్ధి చెందుతున్నటువంటి దేశంలో ద్రవ్య మార్కెట్ ఎట్లా ఉండాలో అవే లక్షణాలతోని భారతదేశంలో ద్రవ్య మార్కెట్ ఉంది. అంటే మనం ఇంకా అభివృద్ధి చెందుతున్నటువంటి క్రమంలోనే ఉన్నాం. పూర్తిగా అభివృద్ధి చెందినటువంటి బ్యాంకింగ్ వ్యవస్థ గాని, విత్త వ్యవస్థ గాని, ఇతర రకాల వ్యవస్థలు మన దగ్గర లేవు. ఇంకా బ్యాంక్ అకౌంట్లు లేనటువంటి చాలా మంది జనాభా భారతదేశంలో ఉన్నట్టుగా మనం చూడొచ్చు. ఆ మధ్యలో ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక జన్ ధన్ ఖాతాల ద్వారా
కొన్ని రకాల జీరో బేస్డ్ అకౌంట్లను ఇవ్వడం జరిగింది. అంతకు ముందు భారతదేశంలో వాళ్ళకు బ్యాంక్ అంటే తెలియదు, చెక్ అంటే తెలియదు. చాలా మందికి ఇప్పటికి కూడా బ్యాంకుకు సంబంధించిన కార్యకలాపాలను నిర్వర్తించేటువంటి వ్యవస్థలో భారతదేశంలో ఉన్నటువంటి చాలా మంది ఆ జనాభాకు దానికి సంబంధించిన నాలెడ్జ్ లేకపోవటం వల్ల భారతదేశంలో ద్రవ్య మార్కెట్ అనేటువంటిది మనం అనుకున్నటువంటి స్థాయిలో అభివృద్ధి చెందలేదు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. అయితే ఈ వ్యవస్థను అంతా పరిశీలించిన తర్వాత భారతదేశానికి సంబంధించినంత వరకు ద్రవ్య మార్కెట్ కు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లక్షణాలను మనం కొన్నిటిని చూద్దాం. భారతదేశంలో ఉన్నటువంటి ద్రవ్య మార్కెట్ ను మనం కూలంకషంగా పరిశీలించిన తర్వాత కొన్ని లక్షణాలను ఐడెంటిఫై చేయడం జరిగింది. అవి ఏంటి అంటే, నెంబర్ 1, భారతదేశంలోని ద్రవ్య మార్కెట్ ను రెండు రకాలుగా, సంఘటిత రంగంలో, అసంఘటిత రంగంలో రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. ద్రవ్య మార్కెట్ ని సంఘటిత రంగము, అసంఘటిత రంగం. ఉదాహరణకు చూడండి, భారతదేశంలోని సంఘటిత రంగం అంతా కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేతిలో ఉంటుంది. అసంఘటిత రంగంపై మాత్రము రిజర్వ్ బ్యాంకుకు పరిపూర్ణమైనటువంటి నియంత్రణ లేదు. సింపుల్ ఎగ్జాంపుల్ చూడండి, సంఘటిత, అసంఘటిత. భారతదేశంలో బ్యాంకింగ్ వ్యవస్థలంతా కూడా రిజర్వ్ బ్యాంకు శాసిస్తుంది. భారతదేశంలో రిజిస్టర్ అయినటువంటి ప్రతి బ్యాంకు రిజర్వ్ బ్యాంకు ఆదేశాలకు అనుగుణంగా పనిచేయాల్సిందే. అయితే భారతదేశంలో ఇట్లాంటి సంఘటిత రంగమే కాకుండా అసంఘటిత రంగం కూడా పెద్ద ఎత్తున భారతదేశంలో పనిచేస్తున్నది. వీళ్ళే మనము దేశీయ బ్యాంకర్లు, ఇండిజినియస్ బ్యాంకర్స్, ఫైనాన్సులు, చిట్స్, వ్యక్తిగతంగా రుణాలు ఇచ్చేటువంటి వ్యక్తులు, వీళ్ళంతా గణనీయమైనటువంటి స్థాయిలో ఉంటారు. కానీ ప్రభుత్వం చెప్పే లేదా రిజర్వ్ బ్యాంకు చెప్పే రూల్స్ అవి కూడా వీళ్ళకి వర్తించవు. మీరు సాధారణంగా మీ ఊర్లలో మీరు ఇది పరిశీలించినప్పుడు బ్యాంకులు ఇచ్చే రుణాల కంటే మీ ఊర్లలో వ్యక్తిగతంగా వ్యక్తులు ఇచ్చేటువంటి ఈ రకమైన రుణాలంటే గిరిగిరి రుణాలంటారు, చూసేది కదా, వ్యక్తులు ఇస్తూ ఉంటారు. ఒకసారి ఒక 10,000 రూపాయలు ఆ వ్యక్తికి ఇచ్చేసి ప్రతిరోజు కొంత మొత్తాన్ని వీళ్ళు కలెక్ట్ చేస్తుంటారు. వీళ్లకు ఏ రూల్స్ వర్తించవు. వీళ్ళు ఏదనుకుంటే ఆ విధంగా వడ్డీ ఛార్జ్ చేయడానికి అవకాశం ఉంటుంది. బ్యాంకులో మాత్రం ఫిక్స్డ్ రేట్ లో వడ్డీ ఉంటాయి. అన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పినటువంటి రేట్ల ప్రకారమే వాళ్ళు ప్రవర్తించాలి. కానీ అసంఘటిత రంగంలో ఉన్నటువంటి వ్యక్తులు డామినేట్ చేస్తున్నటువంటి క్రమంలో వాళ్ళ మీద ఏ విధమైనటువంటి నియంత్రణ లేదు. సంఘటిత రంగంలో ఉన్నటువంటి వ్యవస్థల పైన మాత్రమే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు నియంత్రణ ఉంటుంది. ఇది ఒక ప్రధానమైనటువంటి లక్షణంగా మనము భారత ద్రవ్య మార్కెట్ ను చూడొచ్చు. రెండవది, భారతీయ ద్రవ్య మార్కెట్ లో సంఘటిత రంగాన్ని మనం పరిశీలించినప్పుడు బ్యాంకులే కాకుండా జీవిత బీమా సంస్థలు కూడా ఉన్నాయి. జీవిత బీమా సంస్థలలో భారతీయ జీవిత బీమా గవర్నమెంట్ తో పాటు, ఎల్ఐసితో పాటు ఇతర బజాజ్ అలయన్స్, శ్రీరామ్, ఇట్లా చాలా మీరు యొక్క జీవిత బీమా సంస్థలను కూడా మీరు చూడొచ్చు. అట్లాగనే యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా, ఇది ఒక రకమైన బ్యాంకింగ్ వ్యాపారాన్ని నిర్వర్తించేటువంటి మరొక రకమైన వ్యవస్థ. పారిశ్రామిక విత్త సంస్థ, పరిశ్రమలకు రుణాలు ఇచ్చేటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేయబడినటువంటి సంస్థలు. తర్వాత కొన్ని రకాల స్వల్పకాలికంగా లేదా పూర్తిగా ప్రభుత్వ రంగంలో లేకుండా, పూర్తిగా ప్రైవేట్ రంగంలో లేకుండా ఉండేటువంటి కొన్ని రకాల సంస్థలు కూడా వాళ్లకు కావలసినటువంటి స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక విత్తాన్ని సమకూర్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే మీరు చూడండి, బ్యాంకింగ్ వ్యాపారం చేసేటువంటి సంస్థలే కాకుండా బ్యాంకింగేతర వ్యాపారాలు చేసేటువంటి ఆర్థిక సంస్థలు కూడా ఈ రోజు భారతీయ ద్రవ్య మార్కెట్ లో మనం చూడొచ్చు. సాధారణంగా వాణిజ్య బ్యాంకులో ఉంటాయి, కానీ భారతదేశంలో మాత్రం యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా, భారతీయ జీవిత బీమా సంస్థ, ఇతర జీవిత బీమా సంస్థలు కూడా భారతీయ ద్రవ్య మార్కెట్ లో ప్రధానమైనటువంటి భూమికను పోషిస్తున్నట్టుగా మనం చూడొచ్చు. నెక్స్ట్ నెంబర్ 3, భారతీయ ద్రవ్య మార్కెట్ ను మనం పరిశీలించినప్పుడు దీంట్లో ముఖ్యమైనటువంటి భాగము బిల్లు మార్కెట్. ఇంతకుముందు చెప్పాను నేను, బిల్ అంటే నిర్దిష్టమైనటువంటి గడువు కోసం ఒక రుణదాత రాసినటువంటి ఒక పత్రాన్ని రుణగ్రస్తుడు అంగీకరించడం ద్వారా తన అంగీకారాన్ని తెలియజేసి మళ్ళీ రుణదాతకు దాన్ని సమర్పిస్తే దాన్ని బిల్ అంటాము అని. ఇట్లాంటి బిల్లు వ్యవస్థ భారతదేశంలో అంత బాగా అభివృద్ధి చెందలేదు. మీరు ఇతర దేశాలను లేదా ఆల్రెడీ డెవలప్ అయినటువంటి కంట్రీస్ లో మనం అభివృద్ధి చెందిన దేశాలను పరిశీలించినప్పుడు ఈ యొక్క
బిల్లు మార్కెట్ వ్యవస్థ అనేటువంటిది చాలా పటిష్టమైంది. నేను అనుకుంటా భారతదేశంలో ఇప్పటికి కూడా చాలా మందికి బిల్లు అంటే ఏంటిది అనేటువంటి విషయం కూడా తెలియదు. అంటే మనకు ఇక ద్రవ్య మార్కెట్ ను మనం పరిశీలించినప్పుడు బిల్లే ప్రధానమైనటువంటి అంశం. ఇక్కడ బిల్లు ద్వారా మాత్రమే ద్రవ్య మార్కెట్ లో ఒక ప్రధానమైనటువంటి సాధనంగా పనిచేసేటువంటి క్రమంలో మనం బిల్లు మార్కెట్ కు సంబంధించిన పరిజ్ఞానం ఏది కూడా ప్రజలకు లేకపోవడం ద్వారా భారతదేశంలో ద్రవ్య మార్కెట్ అంతా అభివృద్ధి చెందకపోవడానికి ప్రధానమైనటువంటి కారణంగా మనం చూడొచ్చు. కాబట్టి ఈ సందర్భంలో రిజర్వ్ బ్యాంక్ ఇంకా కృషి చేస్తుంది బిల్ మార్కెట్ ను బాగా అభివృద్ధి చేయాలి అని. ఎంత చేసినా కూడా మనం అనుకున్న స్థాయిలో బిల్ మార్కెట్ విషయంలో అభివృద్ధి చెందలేదనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత భారతదేశం యొక్క ద్రవ్య మార్కెట్ లోని అసంఘటిత రంగంలో ఉన్నటువంటి ఎవరు దేశీయ బ్యాంకర్లు, వడ్డీ వ్యాపారస్తుల కార్యకలాపై రిజర్వ్ బ్యాంకుకు నియంత్రణ లేకపోవడం వల్ల గ్రామీణ పరపతిలో సాఫల్యాన్ని సాధించలేకపోతున్నాం. నేను ఇంతకు ముందే చెప్పాను, రిజర్వ్ బ్యాంక్ ఎవరికి ఆర్డర్స్ ఇష్యూ చేస్తుంది? బ్యాంకులకు, జీవిత బీమా సంస్థలకు, ఐఆర్డిఏలకు, ఇంకేదైనా సంస్థలు ప్రభుత్వ పరంగా ఉంటే, ఒక సంఘటిత రంగంలో ఉంటే వాటికి మాత్రమే ఆర్డర్స్ ఇవ్వగలుగుతుంది. మీ ఊర్లలో చిట్టి వ్యాపారాలు, ఫైనాన్స్ వ్యాపారాలు చేసేటువంటి వ్యక్తులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ విధమైనటువంటి డైరెక్షన్స్ ఇవ్వలేదు. ఎందుకంటే వాళ్ళు అసంఘటిత రంగంలో ఉన్నటువంటి వ్యక్తులు, వాళ్లకు రూల్స్, నియమాలు, నిబంధనలు ఏముండవు. అదే బ్యాంకులో మీరు లోన్ తీసుకుంటే నిర్దిష్టమైనటువంటి వడ్డీ రేటు ఉంటుంది. కానీ దేశీయ బ్యాంకర్లు, వడ్డీ వ్యాపారస్తుల దగ్గరికి మీరు పోయినప్పుడు, రుణాన్ని తీసుకోవాలని మీరు అనుకున్నప్పుడు వాళ్ళు ఎంత వడ్డీ ఛార్జ్ చేస్తే అంత వడ్డీకే మీరు రుణాన్ని తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. వాళ్ళు 2 రూపాయలు అంటారు, 3 రూపాయలు అంటారు. మీకు అవసరానికి పోతే 10 రూపాయలకు కూడా వడ్డీ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇది మనము దేశీయ బ్యాంకర్లు, మరి వడ్డీ వ్యాపారస్తులకు సంబంధించి లేదా చిట్టి వ్యాపారులకు సంబంధించి భారతదేశంలో వీళ్ళే గణనీయమైనటువంటి స్థాయిలో ఉండి భారతదేశం యొక్క ద్రవ్య మార్కెట్ ని శాసించేటువంటి స్థాయిలో ఈ అసంఘటిత రంగం ఎక్కువ ఉన్నటువంటి విషయాన్ని కూడా మనం పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇది కూడా ఒక ప్రధానమైనటువంటి లక్షణం. తర్వాత ఇంకొకటి, భారతదేశంలో వాణిజ్య బిల్లుల కొరత ఉండడమే కాకుండా ఇలాంటి బిల్లులకు సంబంధించిన లావాదేవీలను జరుపుటకు ప్రత్యేక సంస్థలు లేవు. వాణిజ్య బిల్లులు ఇంతకుముందు చెప్పాను నేను, వర్తకం జరిగినప్పుడు జరిగేటువంటి క్రమంలో రూపొందించబడినటువంటి బిల్లులకు సంబంధించి ఆ లావాదేవీలను డిస్కౌంట్ చేసుకోవడానికి లేదా రీడిస్కౌంట్ చేసుకోవడానికి కావలసినటువంటి లావాదేవీలు జరపడానికి మన దగ్గర వ్యవస్థ లేదు. అయితే అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో మాత్రం వీటికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి సౌకర్యాలు, వీటిని మనము ఈ యొక్క కార్యకలాపాలను బిల్లు మార్కెట్ కు సంబంధించినటువంటి వాణిజ్య బిల్లులను డిస్కౌంట్ చేసుకోవడానికి లేదా రీడిస్కౌంట్ చేసుకోవడానికి కావలసినటువంటి యాక్సెప్టెన్స్ హౌస్లు, డిస్కౌంట్ హౌస్లు అనేటువంటి ప్రత్యేకమైనటువంటి సంస్థలు ఆయా దేశాలలో ఉండి బిల్లు మార్కెట్ బాగా అభివృద్ధి చెందడానికి అవకాశాలను కల్పిస్తున్నాయి. కానీ భారతదేశంలో మాత్రం బిల్ మార్కెట్ అంతా అభివృద్ధి చెందని కారణంగా ఇట్లాంటి ప్రత్యేకమైనటువంటి వ్యవస్థలను మనం ఏర్పాటు చేయలేకపోవడం వల్ల భారతదేశంలో మనం అనుకున్నటువంటి స్థాయిలో ఈ బిల్లు మార్కెట్ అభివృద్ధి చెందలేదు అనేటువంటి విషయాన్ని మనం గమనించవచ్చు. తర్వాత భారతదేశ ద్రవ్య మార్కెట్ల యొక్క అంతర్భాగంగా మార్కెట్ ఉన్నందువల్ల ద్రవ్య మార్కెట్ లో ఉన్నటువంటి వివిధ రకాల బ్యాంకులు తమ అవసరాల నిమిత్తం ఇతర బ్యాంకుల ద్వారా అప్పులు పొందుతున్నాయి. కాబట్టి ఈ ద్రవ్య మార్కెట్ యొక్క ప్రాధాన్యత తగ్గుతున్నది. అంటే మరి భారతదేశ ద్రవ్య మార్కెట్ ఇంతకుముందు చెప్పాను, వాణిజ్య బ్యాంకులే కాకుండా చాలా రకాల వాణిజ్యేతర లేదా బ్యాంకింగేతర సంస్థలు మనకు వ్యాపార సంస్థల్లో కనబడుతూ ఉన్నాయి. నేను ఇంతకుముందు చెప్పాను, జీవిత బీమా సంస్థలు కావచ్చు, పారిశ్రామిక విత్త సంస్థలు కావచ్చు, ఇంకా నాన్ బ్యాంకింగ్ వ్యాపార సంస్థలు కూడా కావచ్చు. అవన్నీ చేసేటువంటి కార్యకలాపాలన్నీ గణనీయమైనటువంటి ప్రభావాన్ని భారతదేశంలో ఉన్నటువంటి ద్రవ్య మార్కెట్ పైన చూపెడుతున్నాయి. వాళ్లే ప్రభావవంతంగా పనిచేయడానికి ఎక్కువ అవకాశం ఎందుకుంది అంటే, భారతదేశంలో ఉన్నటువంటి సంఘటిత రంగంతో పోల్చినప్పుడు అసంఘటిత రంగంలో ఉన్నటువంటి ద్రవ్య మార్కెట్ ఎక్కువ మనం పరిశీలించవచ్చు. ఈ అసంఘటిత రంగంతో పాటు భారతదేశంలో వివిధ రకాల బ్యాంకులు తమ అవసరాల నిమిత్తం ఇతర బ్యాంకుల నుంచి అప్పులు పొందేటువంటి కార్యక్రమాన్ని కూడా మనం పరిశీలించడానికి అవకాశం ఉంది. అయితే భారతదేశంలో ఉన్నటువంటి ద్రవ్య మార్కెట్ ను మనం ఒకసారి వర్గీకరించగలిగితే, భారతదేశంలో ఉన్నటువంటి
ద్రవ్య మార్కెట్ మనం ఒకవేళ వర్గీకరించగలిగితే అది ఎట్లా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం ఒకసారి పరిశీలిద్దాం. ఎస్, ఏ దేశంలో అయినా దేశంలో ఈ యొక్క ద్రవ్య మార్కెట్ అభివృద్ధి చెందడం అనేటువంటి అతి ప్రధానమైనటువంటి అంశం. అభివృద్ధి చెందినటువంటి ద్రవ్య మార్కెట్ ఉండడం ఆ దేశానికి వరం లాంటిది. ఎందుకంటే ఆ దేశంలో అన్ని అవసరాలకు కావలసినటువంటి స్వల్పకాలిక విత్తాలను సమకూర్చుకోవడానికి ఒక పటిష్టమైనటువంటి వ్యవస్థ ఉంటుంది. కాబట్టి అభివృద్ధి చెందిన ద్రవ్య మార్కెట్ ను ఏ దేశమైనా కోరుకుంటుంది. అయితే దీనికోసము పటిష్టమైనటువంటి కేంద్ర బ్యాంకు, అభివృద్ధి చెందినటువంటి బ్యాంకింగ్ వ్యవస్థ, చాలినంతగా నిధుల సరఫరా, తగినన్ని సెక్యూరిటీల లభ్యత, అనేక ఉప మార్కెట్లు ఉండడం మొదలైనవి ద్రవ్య మార్కెట్ అభివృద్ధికి దోహదం చేస్తాయి. ఒక దేశంలో ద్రవ్య మార్కెట్ బాగా అభివృద్ధి చెందాలంటే ఈ వ్యవస్థ అవసరం. ఏది? పరిపూర్ణమైనటువంటి కేంద్ర బ్యాంక్ ఉండడం, దానికి పూర్తిగా అధికారాలు ఉండడం, అభివృద్ధి చెందినటువంటి బ్యాంకింగ్ వ్యవస్థ. బ్యాంకులు ఉండడమే కాదు, ఆ బ్యాంకింగ్ వ్యవస్థ మనం ఈ రోజు చూస్తున్నటువంటి, మీరు కరోనాకి ముందు లేదా మన ఈ డిజిటల్ పేమెంట్స్ కంటే ముందు భారతదేశం యొక్క బ్యాంకింగ్ వ్యవస్థను పరిశీలించినప్పుడు, ఏటీఎం కార్డులు రాకముందు, క్రెడిట్ కార్డు రాకముందు, డెబిట్ కార్డు రాకముందు భారతదేశంలో ఉన్నటువంటి బ్యాంకింగ్ వ్యవస్థను ఇప్పటికీ పరిశీలించినప్పుడు చాలా తేడా ఉంది. అంటే ఇప్పుడిప్పుడే భారతదేశంలో ఈ బ్యాంకింగ్ వ్యవస్థ పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతున్నట్టుగా మనం చూడొచ్చు. కాబట్టి దీనికి సంబంధించి ద్రవ్య మార్కెట్ బాగా అభివృద్ధి చెందాలి అంటే బ్యాంకింగ్ వ్యవస్థ భారతదేశంలో అభివృద్ధి చెందాలనేటువంటి విషయాన్ని మనము తెలుసుకోవచ్చు. అయితే భారతదేశంలో ఉన్నటువంటి ద్రవ్య మార్కెట్ ను మనం ఒకవేళ వర్గీకరిస్తే, భారతదేశంలో ఉన్నటువంటి ద్రవ్య మార్కెట్ ను మనం ఒకవేళ వర్గీకరిస్తే వాటిని ప్రథమంగా రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. ఒకటి సంఘటిత రంగంలో ఉన్నటువంటి ద్రవ్య మార్కెట్, అసంఘటిత రంగంలో ఉన్నటువంటి ద్రవ్య మార్కెట్. మనకు అసంఘటిత రంగంలో ఇంతకుముందు చెప్పాను. అసంఘటిత రంగం అంటే ఒక స్ట్రక్చర్ గా ఉండేటువంటి వ్యవస్థ కాకుండా అసంగతంగా, అసంఘితంగా, దాన్ని నియంత్రణ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉండేటువంటి వ్యవస్థనే మనం అసంఘటిత రంగం అంటాం. దీంట్లో ప్రధానంగా ఉండేవాళ్ళు గ్రామీణ వడ్డీ వ్యాపారులు మరియు దేశీయ బ్యాంకర్లు. మీరు సాధారణంగా గ్రామీణ వడ్డీ వ్యాపారుల గురించి మీ ఊర్లలో మీరు చూసే ఉంటారు. మీకు ఎప్పుడైనా ఏదైనా రుణం కావాల్సిన పరిస్థితి వస్తే మీరు సాధారణంగా బ్యాంకుకు పోకుండా మనకు తెలిసిన వ్యక్తి నుంచి 5 లక్షలు 10 లక్షలు మనకు కావాల్సినటువంటి రుణాన్ని మనం తీసుకొని ఒక ప్రామిసరీ నోట్ ఇచ్చేసి మనము రుణం తెచ్చుకొని మనకు అవసరమైనప్పుడు ఆ రుణాన్ని వాడుకొని మళ్ళీ మనము మన దగ్గర పైసలు సమకూరిన తర్వాత ఆ మనీని తీర్చేసేటువంటి వ్యవస్థ ఉంటుంది. దీన్నే మనము గ్రామీణ వడ్డీ వ్యాపారులు అనే పేరుతో పిలుస్తాం. ఊళ్ళల్లో ఉంటారు వీళ్ళు. మీకు అవసరమైనటువంటి మూలధనాన్ని లేకపోతే మీకు అవసరమైనటువంటి రుణాన్ని సమకూర్చడానికి ఉండేటువంటి వ్యక్తులు, వీళ్ళంతా కూడా అసంఘటిత రంగంలో ఉండేటువంటి వ్యక్తులు. తర్వాత మరి వీళ్ళకి అందరికి పైసలు ఎక్కడి? మరి గ్రామీణ వడ్డీ వ్యాపారాలు చేసేటువంటి వ్యక్తులకు కావాల్సిన ఆర్థిక వనరులు ఎక్కడి అంటే వాళ్ళ సొంత వనరులే. వాళ్ళ దగ్గరనే మనీ ఉంటుంది, వాళ్ళే అవసరమైనటువంటి వ్యక్తుల రుణాలు ఇస్తారు. వాళ్ళ దగ్గర నుంచి వాళ్లకు అంగీకారం ప్రకారం ఉండేటువంటి వడ్డీ రేట్లను వసూలు చేసుకునేటువంటి వెసులుబాటు ఉంటుంది. తర్వాత ఇంకొకటి దేశీయ బ్యాంకర్లు అంటే బాగా అభివృద్ధి చెందినటువంటి పట్టణాలైన ముంబై, కలకత్తా ఇట్లాంటి ప్రాంతాలలో వీళ్ళు ఏం చేస్తారంటే ప్రజల దగ్గర నుంచి కొన్ని డిపాజిట్లను సేకరించడము, వీళ్ళ దగ్గర ఉన్నటువంటి మనీని, ఆ సేకరించినటువంటి మనీని కలిపి రుణాలు ఇచ్చేటువంటి వ్యక్తులు. అంటే ఒక బ్యాంకు చేయాల్సినటువంటి పని ఈ దేశీయ బ్యాంకర్లు చేస్తారు. భారతదేశంలో బ్యాంకుల జాతీయకరణకు ముందు, ప్రతిష్టమైనటువంటి బ్యాంకింగ్ వ్యవస్థ ఏర్పడక ముందు భారతదేశంలో బ్యాంకింగ్ కార్యకలాపాలన్నీ కూడా ఈ దేశీయ బ్యాంకర్ల ద్వారానే నిర్వర్తించబడేటివి. ఇప్పుడు మీరు ముంబైలో, కలకత్తాలో ఇట్లా పెద్ద పెద్ద సిటీలలో మార్వాడీలు, సేట్లు వీళ్ళంతా చేసే పని ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మనీని, అవసరమైతే కొంత మనీని ప్రజల నుంచి డిపాజిట్ల రూపంలో స్వీకరించి వాటిని రుణాల రూపంలో ఇచ్చి ఎక్కువ మొత్తంలో వడ్డీలు వసూలు చేసి బాగా సంపాదించినటువంటి వ్యక్తులు భారతదేశంలో మనం పటిష్టమైనటువంటి బ్యాంకింగ్ వ్యవస్థ ఏర్పడక ముందు చూడొచ్చు. అయితే అది ఇప్పుడు అంత స్థాయిలో లేదనేటువంటి విషయాన్ని మనం అందరం అంగీకరించాల్సిందే. ఎందుకంటే బ్యాంకింగ్ వ్యవస్థ ఒక 1969లో ఈ బ్యాంకుల జాతీయకరణ జరిగిన తర్వాత, బ్యాంకింగ్ కార్యకలాపాలన్నీ గ్రామీణ ప్రాంతాల్లోకి అందుబాటులోకి వచ్చిన తర్వాత, ప్రజలందరూ ఆ యొక్క సౌకర్యాలను వినియోగించుకునేటువంటి క్రమం పెరిగిన తర్వాత ఈ దేశీయ బ్యాంకర్ల యొక్క ప్రభావం తగ్గిందనేటువంటి విషయాన్ని మనం గమనించవచ్చు. అయితే అసంఘటిత రంగానికి సంబంధించినంత వరకు మనకు గ్రామీణ వడ్డీ వ్యాపారం చేసే వాళ్ళు, తర్వాత దేశీయ బ్యాంకర్లు ఉన్నారు.
తర్వాత సంఘటిత రంగానికి సంబంధించి అంటే ఒక పటిష్టమైనటువంటి వ్యవస్థ, ఒక పటిష్టమైనటువంటి ఆజమాయిషి కలిగినటువంటి వ్యవస్థగా మనం సంఘటిత రంగాన్ని చూడొచ్చు. దీంట్లో సంఘటిత రంగంలో మనకు ప్రధానమైనటువంటి అంశాలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, భారత రిజర్వ్ బ్యాంకు. రెండవది భారతీయ స్టేట్ బ్యాంక్, మనం ఈ రోజు చూస్తున్నటువంటి SBI. మీరు భారతదేశంలో ఇన్ని రకాల బ్యాంకులు, ఇన్ని రకాల షెడ్యూల్డ్ బ్యాంకులు, ఇన్ని రకాల జాతీయం చేయబడిన బ్యాంకులు ఉన్నప్పటికీ భారతదేశంలో ఉన్నటువంటి బ్యాంకులలో లీడ్ బ్యాంకుగా, ప్రధానమైనటువంటి బ్యాంకుగా SBI ఇప్పటికీ కొనసాగుతున్నది. SBI, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేటువంటి బ్యాంకు అతిపెద్ద బ్యాంకుగా డిపాజిట్ల రూపంలో, రుణాల రూపంలో, మ్యాన్ పవర్ విషయంలో, పరపతి సౌకర్యాల విషయంలో అన్ని రకాలుగా కూడా మనం చూస్తే SBI అనేటువంటిది ప్రధానమైనటువంటి బ్యాంకుగా మనం చూడొచ్చు. రిజర్వ్ బ్యాంక్ తో పాటు SBI. తర్వాత భారతీయ వాణిజ్య బ్యాంకులు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా వాణిజ్య బ్యాంకే అయినప్పటికీ ఇతర బ్యాంకులతో కంపేర్ చేసినప్పుడు ఆ బ్యాంకుకు ఉన్నటువంటి ప్రత్యేకత దృష్ట్యా దాన్ని మనం ఒక సపరేట్ అయినటువంటి లీడ్ బ్యాంక్ గా చూస్తున్నాం. తర్వాత భారతీయ వాణిజ్య బ్యాంకులు, తర్వాత వినిమయ బ్యాంకులు, ఎక్స్చేంజ్ బ్యాంక్స్ అంటాం వీటిని, ఇవి కూడా ఉన్నాయి. తర్వాత సహకార బ్యాంకులు, కోఆపరేటివ్ బ్యాంకులు, భారతీయ పారిశ్రామిక అభివృద్ధి బ్యాంకులు, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్స్ ఇవన్నీ. తర్వాత క్వాసీ ప్రభుత్వ సంస్థలు, అంటే పూర్తిగా ప్రభుత్వానికి కాకుండా పూర్తిగా ప్రైవేట్ రంగంలో లేకుండా క్వాసీ ప్రభుత్వ రంగ సంస్థలు కూడా కొన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వీటికి సంబంధించి మనము అంటే భారతీయ ద్రవ్య మార్కెట్ వర్గీకరణలను 2 రకాలుగా చేసినాం, సంఘటిత రంగం, అసంఘటిత రంగం. అసంఘటిత రంగంలో గ్రామీణ వడ్డీ వ్యాపారులు మరియు దేశీయ బ్యాంకర్లు ఉంటారు. మరియు సంఘటిత రంగానికి సంబంధించినంత వరకు భారతీయ రిజర్వ్ బ్యాంకు, భారతీయ స్టేట్ బ్యాంకు, భారతీయ వాణిజ్య బ్యాంకులు, వినిమయ బ్యాంకులు, సహకార బ్యాంకులు, భారతీయ పారిశ్రామిక అభివృద్ధి బ్యాంకులు, నెక్స్ట్ క్వాసీ ప్రభుత్వ సంస్థలు. వీటికి సంబంధించి వ్యవస్థీకృతమైన లేదా సంఘటిత రంగంలో ఉండేటువంటి వ్యవస్థ గురించి మనం చూద్దాం. ప్రధానంగా చూడండి, సంఘటిత రంగం అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఈ బ్యాంకులన్నీ వస్తున్నాయి కదా. ఈ రంగంలో వ్యవస్థీకృతమైనటువంటి ద్రవ్య సహాయ సంస్థలు ఉంటాయి. అంటే వ్యవస్థీకృతమైన అంటే ఒక స్ట్రక్చర్డ్ వ్యవస్థ, ఒక ఆర్గనైజేషన్, ఒక సిస్టమ్ ప్రకారం నడిచేటువంటి వ్యవస్థనే మనం సంఘటిత రంగం అంటాం. ఈ సంఘటిత రంగంలో మనము ప్రధానంగా చూడవలసింది భారతదేశంలో భారతీయ రిజర్వ్ బ్యాంకు. దీన్నే భారతదేశానికి సంబంధించినటువంటి కేంద్ర బ్యాంకుగా పిలుస్తాం మనం. భారతదేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే కేంద్ర బ్యాంకుగా పిలువబడుతుంది. ఈ బ్యాంకు బ్యాంకింగ్ వ్యవస్థకు నాయకత్వం వహించి ఇతర బ్యాంకులకు విధులను నిర్వర్తించడంలో కావలసినటువంటి మార్గదర్శకత్వాన్ని అందిస్తుంది. ఆ విధంగా ఇతర బ్యాంకుల పైన పూర్తి నియంత్రణను కలిగి ఉండి ఇతర బ్యాంకులు తమ విధులను నిర్వర్తించడానికి కావలసినటువంటి సౌకర్యాలను కల్పించి తమ విధులను నిర్వర్తించడానికి కావలసిన అన్ని రకాల సహాయాలను చేసేటువంటి బ్యాంకే భారతీయ రిజర్వ్ బ్యాంక్. ఈ విధంగా అన్ని రకాల బ్యాంకులు భారతీయ ద్రవ్య మార్కెట్ లో తమ పాత్రను పోషించాలి అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తగినటువంటి మార్గదర్శకాలను ఇష్యూ చేయాల్సిందే. కాబట్టి అట్లాంటి మార్గదర్శకత్వం చేసి నియంత్రణ చేసే సూపర్విజన్ చేసేటువంటి అవకాశం ఉన్నటువంటి బ్యాంకే భారతీయ రిజర్వ్ బ్యాంక్. నెక్స్ట్ రెండవ అతి ప్రధానమైనటువంటి సంఘటిత రంగంలో ఉన్నటువంటి అంశం భారతీయ స్టేట్ బ్యాంక్. భారతదేశ బ్యాంకింగ్ రంగాన్ని మనం పరిశీలించినప్పుడు చాలా రకాల బ్యాంకులు చాలా పేర్లతో ఉన్నప్పటికీ భారతదేశ ఆర్థిక అభివృద్ధిలో, భారతదేశ పారిశ్రామిక అభివృద్ధిలో ఈ యొక్క భారతీయ స్టేట్ బ్యాంక్ యొక్క పాత్రను మనం గణనీయంగా చెప్పుకోవచ్చు. ఇంకొకటి ప్రధానమైన విషయం, భారతదేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తర్వాత బ్యాంకింగ్ కార్యకలాపాలను పర్యవేక్షించడానికి లేకపోతే రిజర్వ్ బ్యాంకు చేయలేని కొన్ని రకాల పనులను మనకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేస్తుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్యాలయాలు లేని చోట స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే రిజర్వ్ బ్యాంకు విధులను నిర్వర్తిస్తుంది. ఈ విధంగా భారతదేశ ద్రవ్య మార్కెట్ వ్యవస్థలో తన యొక్క ప్రధానమైనటువంటి పాత్రను పోషించడానికి, ఈ ద్రవ్య మార్కెట్ అభివృద్ధికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంతో కృషి చేస్తున్నటువంటి విషయాన్ని మనం గమనించవచ్చు. తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి వివిధ రకాల వాణిజ్య బ్యాంకులు,
మీరు భారతదేశంలో షెడ్యూల్ బ్యాంకులు, నాన్ షెడ్యూల్ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు, పబ్లిక్ బ్యాంకులు ఇవన్నిటిని కూడా మనం పరిశీలించినప్పుడు చాలా పెద్ద బ్యాంకింగ్ వ్యవస్థ ఉన్నట్టుగా మనం చూడొచ్చు. బ్యాంకింగ్ వ్యవస్థ ఉన్నటువంటి పరిస్థితులను చూడొచ్చు. ఈ సంస్థలన్నీ కలిపి కూడా భారతీయ ద్రవ్య మార్కెట్ కు అవసరమైనటువంటి స్వల్పకాలిక విత్తాన్ని సమకూర్చడానికి తమ యొక్క పాత్రను పోషిస్తున్నాయి. అన్ని రకాల వాణిజ్య బ్యాంకులు ఎన్ని భారతదేశంలో ఉన్నాయో అవి షెడ్యూల్డ్, నాన్ షెడ్యూల్డ్, లిస్టెడ్, నాన్ లిస్టెడ్, తర్వాత గవర్నమెంట్, ప్రైవేటు, ఇట్లా ఏది ఉన్నా కూడా అన్ని రకాల వాణిజ్య బ్యాంకులు భారతీయ ద్రవ్య మార్కెట్ ను పటిష్టం చేయడానికి తమ యొక్క పాత్రను పోషిస్తున్నట్టుగా మనము గుర్తించవచ్చు. తర్వాత వినిమయ బ్యాంకులు. ఈ వినిమయ బ్యాంకులు అంటే ఏంటి? మళ్ళా ఈ ఫారిన్ ఎక్స్చేంజ్ కి సంబంధించినటువంటి బ్యాంకులు. విదేశాల్లో స్థాపన జరిగి విదేశాల్లో కేంద్రంగా ఉండి మన దేశంలో వ్యాపార స్థలాలు గాని బ్రాంచీలు గాని ఉన్నటువంటి బ్యాంకులను వినిమయ బ్యాంకులు అంటాం. హైదరాబాద్ లో బ్యాంక్ ఆఫ్ అమెరికా ఉంది. దానికి సంబంధించిన బ్రాంచ్ అమెరికా బ్యాంకుకు సంబంధించినటువంటి బ్యాంక్ ఒకటి హైదరాబాద్ లో ఉంది. ఈ బ్యాంకును మనము వినిమయ బ్యాంక్ అంటాం. ఎందుకోసం ఇది ఉపయోగపడుతుంది? విదేశీ వ్యాపారాన్ని ప్రోత్సహించి ఎగుమతి దిగుమతి వ్యాపారాలకు అవసరమయ్యేటువంటి ఆర్థిక సహాయాన్ని అందించడమే వీటి యొక్క ముఖ్య లక్ష్యము. వేరే దేశాల్లో స్థాపించబడినటువంటి బ్యాంకు మరి మన దేశంలో ఏం పని చేస్తుంది అంటే ఈ ఎగుమతి దిగుమతి వ్యాపారాలకి కావలసినటువంటి విదేశీ మారక ద్రవ్యాన్ని సమకూర్చడానికి ఈ వినిమయ బ్యాంకులు పనిచేయడం ద్వారా తద్వారా భారతదేశంలో ద్రవ్య మార్కెట్ కు కావలసినటువంటి స్వల్పకాలికమైనటువంటి విత్తాన్ని సమకూరుస్తున్నట్టుగా మనం తెలుసుకోవచ్చు. తర్వాత సహకార బ్యాంకులు. మనము మీ గ్రామ స్థాయిలో చూసినప్పుడు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు చూడొచ్చు. జిల్లా స్థాయిలో డిసిసిబిలు ఉంటాయి. రాష్ట్ర స్థాయిలో ఒక బ్యాంకు మనకు పనిచేస్తూ ఉంటాయి. ఇట్లా సహకార రంగంలో ఏర్పాటైనటువంటి బ్యాంకులన్నీ కూడా సహకార సిద్ధాంతాన్ని అనుసరించి, సహకార బ్యాంకు యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంది? లాభార్జన చేయడం కాదు. లాభార్జన చేయడం అనేటువంటి ఉద్దేశంతో ఈ బ్యాంకు స్థాపించబడలేదు. మరి ఎందుకోసం స్థాపించబడింది సహకార బ్యాంక్ అంటే సహకార బ్యాంకులో సభ్యులుగా ఉన్నటువంటి వ్యక్తులకు సేవ చేయడమే ప్రధానమైనటువంటి ఉద్దేశంగా ఏర్పాటు చేయబడ్డ బ్యాంకులే సహకార బ్యాంకులు. అయితే సహకార సంస్థల చట్టం ద్వారా నియంత్రించడం అనేటువంటి జరుగుతూ ఉంటది ఈ బ్యాంకులను. ఈ స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక విత్తాలను తీర్చడమే ముఖ్యమైనటువంటి లక్ష్యంగా ఈ సహకార బ్యాంకుల యొక్క స్థాపన జరిగింది. ఈ సహకార బ్యాంకులను కూడా మనం 2 రకాలుగా మనం వర్గీకరించే అవకాశం ఉంది. వీటినే సహకార పరపతి సంస్థలని, రెండవది భూమి అభివృద్ధి బ్యాంకులని. సహకార రంగంలో 2 రకాల వ్యవస్థ ఉంది. సహకార పరపతి సంస్థలు మీరు ఊర్లలో చూసేటువంటి ప్యాక్స్ అంటే వీటిని ప్రైమరీ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ సొసైటీస్ అంటే అగ్రికల్చర్ ని అభివృద్ధి చేసేటువంటి ఉద్దేశంతోనే ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వ్యవసాయం చేసేటువంటి వ్యక్తులు మాత్రమే దీంట్లో సభ్యులుగా ఉంటారు. అట్లా చేసేటువంటి వ్యవస్థనే మనము సహకార పరపతి సంస్థలు అంటాం. అట్లాగనే భూమి అభివృద్ధి బ్యాంకులు. ఈ భూమి అభివృద్ధి బ్యాంకులు కూడా ఏర్పాటు యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడమే ప్రధానమైనటువంటి ఉద్దేశంతో. కాబట్టి సహకార సంఘంలో ఉన్నటువంటి మరొక ప్రధానమైనటువంటి అంశం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ బ్యాంకుల యొక్క స్థాపన లాభార్జన కోసం జరిగింది కాదు. అందులో ఉన్నటువంటి సభ్యులకు సేవ చేయడం ద్వారా, సౌకర్యాలను సమకూర్చడం ద్వారా లేదా విత్తాన్ని సమకూర్చడమే ప్రధానమైనటువంటి ధ్యేయంగా ఈ బ్యాంకుల ఏర్పాటు జరిగిందనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత భారతీయ పారిశ్రామిక అభివృద్ధి బ్యాంకులు. మనం ఇంతకు ముందు క్లాస్ లో మనం డిస్కస్ చేసినాం. ఐఎఫ్సిఐ, ఐసిఐసిఐ, ఐడిబిఐ, ఎస్ఎఫ్సి, ఐఎఫ్సిఐ ఇట్లాంటి బ్యాంకులన్నీ కూడా భారతదేశంలో పారిశ్రామిక రంగాన్ని కొత్త పుంతలు తగ్గించడానికి, అభివృద్ధికి బాటలు వేయడానికి కావలసినటువంటి విత్తాన్ని సమకూర్చాలనేటువంటి ప్రధానమైనటువంటి ఆశయంతో ఏర్పాటు చేయబడ్డటువంటి ఈ బ్యాంకులన్నీ కూడా వ్యవస్థకు కావలసినటువంటి స్వల్పకాలిక విత్తాలను కూడా సమకూరుస్తుంది. వ్యవసాయ రంగంలోను, పారిశ్రామిక రంగంలోను పెట్టుబడి కోసం, మూలధన ఆస్తుల సేకరణ కోసం, విస్తరణ నిమిత్తం దీర్ఘకాలికమైనటువంటి విత్త అవసరాలకు ఈ బ్యాంకులు విత్తాలను సమకూర్చేటువంటి అవకాశాలను మనం చూస్తున్నాం. అయితే వీటి నిర్వహణకు అవసరమైనటువంటి మూలధనాన్ని అంటే స్వల్పకాలిక విత్తాన్ని సమకూర్చడానికి కూడా
అంటే స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక. అంటే స్వల్పకాలిక విత్తాన్ని లేదా మధ్యకాలిక విత్తాన్ని మనము ఈ యొక్క ద్రవ్య మార్కెట్ లో భాగంగా పరిగణించవచ్చు. కాబట్టి ఇట్లా విత్తాన్ని సమకూర్చడానికి కావలసినటువంటి అవకాశాలను మనము ఈ యొక్క భారతీయ ద్రవ్య మార్కెట్ లో పారిశ్రామిక అభివృద్ధి బ్యాంకుల ద్వారా మనము చూడడానికి అవకాశం ఉంటుంది. ఇది అంతా కూడా మనము సంఘటిత రంగంలో ఉన్నటువంటి అంశాలు. మనము అసంఘటిత రంగంలో ఉండేటువంటి వ్యక్తులను గురించి చూసినాం. అసంఘటిత రంగంలో ఈ రంగంలో దేశీయ బ్యాంకర్లు అనుకున్నాం, వడ్డీ వ్యాపారస్తులు ముఖ్యంగా ఉంటారు. వీరి కార్యకలాపాలను రిజర్వ్ బ్యాంకు నియంత్రణ చేసేటువంటి అవకాశం లేదు. దాదాపు ఈ రోజున్నటువంటి మనము గ్రామీణ ప్రాంతాలలో ప్రభుత్వం సమకూరుస్తున్నటువంటి విత్త సహాయంతో పాటు వీళ్ళ సహాయం కూడా చాలా ఎక్కువ స్థాయిలోనే ఉంది. బ్యాంకులు, విత్త సంస్థలు ఎంత రుణాలు ఇస్తున్నాయో ఇప్పటికి కూడా గ్రామీణ ప్రాంతాలలో వడ్డీ వ్యాపారస్తులు, దేశీయ బ్యాంకర్లు అంతే మొత్తంలో రుణాలు ఇస్తున్నారు. అంటే ఒక 50% కాంట్రిబ్యూషన్ వీళ్ళది ఉంది, వడ్డీ వ్యాపారులది, దేశీయ బ్యాంకర్లది ఉంది. అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి వడ్డీ వ్యాపారులకు సంబంధించి మనం కొన్ని సిచ్యువేషన్స్ ని మనం ఒకసారి అవగాహన చేసుకున్నాం. సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి వడ్డీ వ్యాపారస్తులు వీళ్ళు ఏం చేస్తారు? గ్రామీణ వడ్డీ వ్యాపారులు ముఖ్యంగా ఏం చేస్తారంటే కార్మికులకు, చిన్న వ్యవసాయదారులకు, ఉద్యోగస్తులకు తక్కువ మొత్తాలలో అప్పులు ఇచ్చి ఎక్కువ వడ్డీని వసూలు చేస్తారు. మీరు సాధారణంగా చూడండి, రోజువారీగా వసూలు చేసేటువంటి ఈ రోజువారీ చిట్టీలు, గిరిగిరి అంటుంది సాధారణ మన పరిభాషలో, ఇట్లాంటి వాటి ద్వారా ఎక్కువ మొత్తంలో వడ్డీలు వసూలు చేసేటువంటి అవకాశం ఈ యొక్క గ్రామీణ వడ్డీ వ్యాపారుల దగ్గర ఉంటుంది. తర్వాత ఈ గ్రామీణ వడ్డీ వ్యాపారము మొదటి నుంచి ఉంది, ఇప్పుడు కూడా నడుస్తుంది. ఇంకా బ్యాంకింగ్ వ్యవస్థ ఎంత అభివృద్ధి చెందినా కూడా ఈ వ్యవస్థను మనం భారతదేశ ద్రవ్య మార్కెట్ నుంచి తీసి పారేసేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే భారతదేశంలో ఉండేటువంటి ప్రతి వ్యక్తి యొక్క అవసరాలు ఈ యొక్క బ్యాంకింగ్ వ్యవస్థ పూర్తిగా తీర్చలేదు. కాబట్టి ఇట్లా మనకు గ్రామీణ వడ్డీ వ్యాపారులు మనకు ఈ కావలసినటువంటి ద్రవ్య సహాయాన్ని చేసేటువంటి సిచ్యువేషన్ లో ఉన్నారు. వీళ్ళ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యాలను చూడండి. ఏం చేస్తారు వీళ్ళంటే ఇచ్చిన అప్పు మొత్తం కన్నా ఎక్కువ మొత్తాలకు ప్రామిసరీ నోట్లు రాయించుకోవడం. ఇది ఎక్కువగా మోసం చేసే ఉద్దేశంతో జరుగుతూ ఉంటుంది గ్రామీణ ప్రాంతాలలో. తర్వాత సొమ్మును రాబట్టుకునేటప్పుడు బల ప్రయోగం చేయడం. ఇది గ్రామీణ వడ్డీ వ్యాపారుల యొక్క ప్రధానమైన ఉద్దేశం. మీరు చూడండి, ఎవరికైనా మనం అప్పు ఇచ్చినాం, వాళ్ళు అప్పు తీరుస్తలేరు, వాళ్ళ దగ్గర నుంచి మనము సెక్యూరిటీగా ఏదైనా తీసుకోవడం, వాళ్ళ బంగారాన్ని కుదవబెట్టుకోవడం, వాళ్ళ ఇంటి పేపర్లను కుదవబెట్టుకోవడం, లేకపోతే వాళ్ళు మనకు మనీ రిటర్న్ పేమెంట్ చేయకపోతే వాళ్ళ ఇంటికి తాళం వేయడం, అవసరమైతే బల ప్రయోగం చేసి వాళ్ళ ఇంటికి తాళాలు వేసి వాళ్ళను మనము ఇంట్లోకి పోకుండా చూడడం. ఇవన్నీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి వడ్డీ వ్యాపారస్తులు చేసేటువంటి కొన్ని రకాల కార్యకలాపాలను మనం ఇప్పటికీ చూస్తున్నాం. తర్వాత కొన్ని రకాల ఈ యొక్క వడ్డీ వ్యాపారాల గురించి మనం చూసినప్పుడు వీళ్ళు వాళ్ళకు మనీ ఇస్తారు, వాళ్ళ దగ్గర నుంచి వడ్డీ తీసుకుంటారు. దాంతో పాటు వాళ్ళ దగ్గర నుంచి కొన్ని ఉచిత సేవలు కూడా పొందడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎందుకంటే మేము అప్పిచ్చినాం కాబట్టి నువ్వు వేరే పని కూడా నాకు చేసి పెట్టాలి. ఇది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వడ్డీ వ్యాపారాలు చేసేటువంటి మరొక రకమైనటువంటి ఒక రకమైనటువంటి అణచివేతకు సంబంధించినటువంటి విషయంగా మనం చూడొచ్చు. అప్పు ఇచ్చే ముందు వడ్డీ వసూలు చేసుకోవడం. ఎస్, ఇది ఒక ప్రధానమైనటువంటి అంశం. ఎక్కడ కూడా ఈ పద్ధతి ఉండదు. ఏ దేశంలో మనం చూసినా కూడా, ఏ బ్యాంకింగ్ వ్యవస్థను పరిశీలించినా కూడా అప్పు ఇచ్చేటప్పుడే వడ్డీని మనం వసూలు చేసుకునేటువంటి పరిస్థితి గ్రామీణ వడ్డీ వ్యాపారుల దగ్గర ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి మనం ఒక వ్యక్తి దగ్గర 10,000 రూపాయలు అప్పు తీసుకున్నామంటే 1,000 రూపాయలు కట్ చేసుకొని 9,000 మనకిస్తారు. 1,000 రూపాయలు కట్ చేసుకొని 9,000 మనకిస్తారు. వడ్డీ ముందే వసూలు చేసుకోవడం. మళ్ళా మనం కట్టేప్పుడు 10,000 రూపాయలకు మనం వడ్డీ కట్టాల్సినటువంటి పరిస్థితి రావాలి. ఇది ఈ గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి వడ్డీ వ్యాపారాలు నిర్వర్తించేటువంటి అనైతికమైనటువంటి చర్యలుగా మనం చూసుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో కొన్ని లెక్కలను కూడా తారుమారు చేసేటువంటి పరిస్థితిని కూడా మనం చూడొచ్చు. ఇచ్చిన దానికి ఇవ్వలేదని, లేకపోతే మనకి ఇచ్చిన దాంట్లో ఇంకెక్కువ మొత్తం ఇచ్చినట్టుగా వసూలు చేసుకోవడం, ఇట్లాంటి కార్యకలాపాలు కూడా జరుగుతుంటాయి. తర్వాత ఇంకొక ప్రధానమైన అంశం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వడ్డీ వ్యాపారులకు సంబంధించి ఎక్కువ మొత్తంలో వడ్డీలు వసూలు చేయడం. ఎందుకంటే వీరికి నిర్దిష్టమైన మొత్తము లేదా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూల్స్ ఇట్లాంటి ఏమి ఉండవు కాబట్టి వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వీళ్ళ దగ్గర నుంచి వడ్డీ వసూలు చేసేటువంటి అవకాశం గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి వడ్డీ వ్యాపారులకు సంబంధించినటువంటి విషయం. తర్వాత ఇంకొక ప్రధానమైనటువంటి వ్యవస్థ భారతదేశంలో మనం చూసినప్పుడు, ద్రవ్య మార్కెట్ ను పరిశీలించినప్పుడు దేశీయ
దేశీయ బ్యాంకర్లు అంటే నేను ఇంతకుముందు చెప్పిన భారతదేశంలో ఈ దక్షిణ భారతదేశంలో కాకుండా ఉత్తర భారతదేశాన్ని మనం ఒకసారి సింహావలోకనం చేసుకున్నప్పుడు ఉత్తర భారతదేశంలో అప్పుడు ఇప్పుడు ఇప్పటికి కూడా దేశీయ బ్యాంకర్లు ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనం చూడొచ్చు. దేశీయ బ్యాంకర్లు ఏం చేస్తారంటే వీళ్ళు వారు నివసించేటువంటి ప్రాంతాలే ఆ బ్యాంకులుగా ఏర్పాటు చేసుకొని తమ యొక్క కార్యకలాపాలను చేస్తుంటారు. వాళ్ళు ప్రజల నుంచి వడ్డీ డిపాజిట్లను స్వీకరించడం వీలైనంత వరకు చేసి రుణాలను ఎక్కువ మొత్తంలో ఇస్తారు. కొందరి దగ్గర నుంచి డిపాజిట్లు సేకరిస్తారు, ఎక్కువ మొత్తంలో రుణాలు ఇస్తారు. మరి ఎక్కువ మొత్తంలో రుణాలు ఎట్లా ఇవ్వగలుగుతున్నారంటే వీళ్ళ సొంత పైసలు కూడా దీంట్లో ఉంటాయి. కాబట్టి ప్రజల నుంచి డిపాజిట్లు సేకరిస్తారు, వీళ్ళ పైసలు కొనగలుగుతారు, రుణాలు మంజూరు చేసి ఎక్కువ మొత్తంలో వడ్డీలు వసూలు చేసేటువంటి అవకాశాన్ని దేశీయ బ్యాంకర్ల విషయంలో మనం చూడొచ్చు. సాధారణంగా దేశీయ బ్యాంకర్లు వారి వ్యవహారాలను గ్రామీణ ప్రాంతాలకు పరిమితం చేసేవాళ్ళు. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాలలోనే ఎందుకు ఈ దేశీయ బ్యాంకర్లు వడ్డీ వ్యాపారస్తులు ఎక్కువ ఉంటారంటే ఇక్కడ లిటరసీ తక్కువ ఉంటది, చాలా మందికి అవగాహన ఉండదు, చాలా మందికి ఆ ప్రామిసరీ నోట్ మీద ఏం రాసిందో కూడా తెలియదు. అట్లాంటి వాళ్ళ దగ్గర నుంచి సంతకాలు పెట్టి ఇచ్చుకోవడం ఈజీ. కాబట్టి పట్టణ ప్రాంతాలలో ఈ యొక్క వడ్డీ వ్యాపారస్తులు గాని దేశీయ బ్యాంకర్లు గాని మోసాలు చేయడానికి అవకాశాలు తక్కువ. ఎందుకంటే ఇక్కడ ఉండేటువంటి ప్రజలంతా కూడా లిటరసీ కలిగి ఉంటారు కాబట్టి వాళ్ళు ప్రతి విషయాన్ని క్వశ్చన్ చేస్తారు. కాబట్టి ఈ యొక్క దేశీయ బ్యాంకర్లు గాని వడ్డీ వ్యాపారులు గాని తమ యొక్క బిజినెస్ ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయక ప్రాంతాల్లో మాత్రమే నిర్వర్తించేటువంటి పరిస్థితులను మనం చూడొచ్చు. తర్వాత వీళ్ళు ఆచరించేటువంటి వ్యవహారాలన్నీ కూడా సాంప్రదాయబద్ధంగా పురాతనంగా వాళ్ళు ఇంతకు ముందు ఏ ప్రాక్టీస్ అయితే చేస్తున్నారో ఎప్పటి నుంచి అయితే వాళ్ళు అవలంబిస్తున్నారో అదే పద్ధతులను అవలంబిస్తూ ఇప్పటికి కూడా దేశీయ బ్యాంకర్లు వడ్డీ వ్యాపారులు తమ కార్యకలాపాలను నిర్వర్తిస్తున్నారు. తర్వాత ఇంకొక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే దేశీయ బ్యాంకర్లకు సంబంధించి రుణగ్రస్తుల యొక్క ఆర్థిక స్తోమత వారి వ్యక్తిత్వాల గురించి తెలుసు కనుక కొన్ని పరిస్థితుల్లో వ్యక్తిగత హామీలపై కూడా అప్పిస్తారు. సాధారణంగా ఏం చేస్తారంటే వీళ్ళు ఏదైనా సెక్యూరిటీగా పెట్టుకొని అప్పులు ఇస్తారు. కానీ వీళ్ళు అదే ప్రాంతాలలో ఉంటారు కాబట్టి కొన్ని సందర్భాలలో వ్యక్తిగతంగా వాళ్లకు ఉన్నటువంటి పరపతిని దృష్టిలో పెట్టుకొని ఏ హామీ లేకుండా కూడా రుణాలను మంజూరు చేయడానికి దేశీయ బ్యాంకర్లకు అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళ నుంచి వ్యక్తిగతంగా పరిచయాలు ఉంటాయి కాబట్టి వాళ్ళ గురించి పూర్తిగా తెలుసు కాబట్టి వాళ్లకు సంబంధించిన ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించిన అవగాహన వీళ్ళకు పూర్తిగా ఉంటుంది కాబట్టి వాళ్లకు ఏ హామీ లేకుండా కూడా రుణాలను మంజూరు చేసేటువంటి అవకాశాన్ని వీళ్ళు తీసుకొని భారతదేశంలో ఉన్నటువంటి ద్రవ్య మార్కెట్ ని విపరీతమైనటువంటి స్థాయిలో ప్రభావితం చేయడానికి భారతదేశంలో గ్రామీణ ప్రాంతాల్లో వడ్డీ వ్యాపారులు మరియు దేశీయ బ్యాంకర్లంతా కూడా భారతీయ ద్రవ్య మార్కెట్ ఎంత అయితే సంఘటిత రంగంలో పనిచేస్తుందో అంతే మొత్తంలో అసంఘటిత రంగంలో కూడా పనిచేస్తుంది అనేటువంటి విషయాన్ని మనం పరిశీలించడానికి అవకాశం ఉంది. దీంతో మనం భారతదేశంలో ఉన్నటువంటి ద్రవ్య మార్కెట్ అనేటువంటి అంశాన్ని మనము స్థూలంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినాం. ఇంకా దీనికి సంబంధించి ఏమైనా అనుమానాలు ఏదైనా ఉంటే మీరు అడగడానికి అవకాశం ఉంది. ధన్యవాదాలు. వినిపిస్తున్నదాన్ని మాట్లాడేది? వినిపిస్తుంది సార్. వినిపిస్తుంది. ఏమైనా అనుమానాలు ఏమైనా ఉన్నాయమ్మా? డౌట్స్ ఏమైనా మీకు? ఏం లేదు సార్. ఓకేనా? నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ కలుద్దాం. ఓకే అమ్మా. ఓకే సార్. ఇప్పుడు ఏం క్లాస్ మనకి? 4 to 5 ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్. ఓకే.
సార్